మేడారంలో బయటకు రాని ఘోరాలట. సమ్మక్క సాక్షిగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందట. ఆ తర్వాత జంపన్న వాగు పక్కన మామిడి తోటలో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. ఛత్తీస్గఢ్ కు చెందిన యువకుల దుశ్చర్య అంటారు. జనవరి 29 రాత్రి వాష్రూమ్ కోసం మామిడి తోట వైపు వెళ్లిన బాలిక వెంటే వెళ్లిన యువకులు బాలిక తిరిగి రాకపోవడంతో ఆచూకీ కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు తోటలో అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక కోపంతో దొరికిన యువకులు చితకబాదిన కుటుంబ సభ్యులు తప్పించుకున్న కొందరు యువకులు ఇద్దరిని పట్టుకున్న పోలీసులు క్వశ్చన్ మార్కు బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు విషయం బయటకు పొక్కకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేసిన ప్రభుత్వ యంత్రాంగం ఘటన మొత్తాన్ని కవర్ చేసిన ఓ ప్రముఖ శాటిలైట్ ఛానల్ క్వశ్చన్ మార్కు విషయం బయటకు రాకుండా మీడియా మొత్తాన్ని మేనేజ్ చేసినట్టు సమాచారం. మేడారం జాతర చూడడానికి వెళ్ళిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సంచలన కథనం. ఇంకో సో ఇక్కడ రాసిడు హిడెన్ ఎక్స్పోజ్ అని నమస్కారం సీతక్క ఎమ్మెల్యే గారు అని మరి మేడారంలో ఇట్లా రేప్ జరిగిందంట కదా ఒక ఆడబిడ్డ పైన అని ఆయన పోస్ట్ పెడితే కింద ఇట్లా స్పందించట. డాబర్ రెడ్ పేస్ట్ వాళ్ళ షాప్ లోనే చిన్న పాపను రేప్ చేశారు. ఒక 4 to 5 మెంబర్స్, కానీ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళింది 2 మెంబర్స్ మాత్రమే. ఒక చిన్న పాప పైన రేప్ అటెంప్ట్ జరిగింది. 4 కుర్రాలు చేశారు, అందుకే అంతమంది ఉన్నారు అక్కడ. ఆ న్యూస్ ఇంకా బయటకు రాలేదు. పెట్రు కేసు వాళ్ళ మీద ఇప్పుడు. ఓ అక్క సీతక్క నీ దండం అక్క. ఇన్స్టాగ్రామ్ లా నాకేం మంచి మంచి మాటలు వస్తున్నాయి అక్క. పాటలు బాగా చూసిరు కదా మీరు. అడవి సుక్క, రేగు సుక్క, అడవి బిడ్డ మన ధనసరి సీతక్క గారు ఒక ఆడబిడ్డ మానభంగాన్ని దాచి పెడతారు తప్ప ఒక ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయిందని తెలంగాణ ప్రజలకు తెలియకుండా కాపాడుతుంది. అంటే అంత మంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినాక అంటే ఇప్పుడు ఎట్లా ఆపాలి దీన్ని? ఎట్లా ఆపాలి? ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టు. ఆడు ఓడి పెట్టిండో వాళ్ళ కామెంట్ల పైన కేసు పెట్టు. సమ్మక్క సారక్క సాక్షిగా ఇంతమంది 2 కోట్ల మంది భక్తులు వచ్చిన కాడ మానభంగం చేయించిన ఎన్ని వేల మంది పోలీసున్నారు? ఎన్ని వేల మంది? బా షబ్బాస్. ఇది ఏ వెలుగు పత్రికకు, ఏ ఈనాడు పత్రికకు, ఏ ఆంధ్రజ్యోతికి, ఏ దిశకు, ఏ శనార్థి, ఈ 5 ముత్తైద పత్రికలకు కనపడది వార్త గ్యారంటీ. నేను ఓన్లీ నమస్తే తెలంగాణ ఈయన రాసిన కదా. ఇప్పుడు నమస్తే తెలంగాణ గదే రాసిన. ఇందాక నేను చూసినా, నేను చెప్పలే. సో ఇప్పుడు షాడో మంత్రి చక్రం తిప్పుడు. సారీ ఇది కాదు, ఇగో మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ తెలుసు కదా. అంటే అక్క రాకెట్ల పుననాడు రాకెట్ కట్టిన అక్కకే ప్రాణానికి విలువ ఉన్నది, మిగతా వాళ్ళకు లేదు. ఎందుకంటే మనం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టేంత పరిస్థితి మనకు లేదు కదా. సో అది పరిస్థితి అనమాట. మరి ఇది కూడా ఒక లేటెస్ట్ న్యూస్ బయట. ఈ వార్త ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంగిలి వెతుకుతుంటున్న ఏ కుక్కలకు కూడా, ఏ పత్రికకు కూడా, ఏ రండ ఎమ్మెల్సీలకు కూడా, ఏ లత్కోర్ గాన్లకు కూడా ఈ వార్త కనపడదు. ఎందుకంటే వాళ్ళంతా జర్నలిస్టులు, వాళ్ళంతా ప్రెస్, వాళ్ళు బోర్డు బండ్ల పైన ప్రెస్ అని రాసుకున్న నిజమైన జర్నలిస్టులు. నిజమైన జర్నలిస్టులు కనపడదు. అమ్మ మామూలు జర్నలిస్టులా? ఇంకేదే రేవంత్ నీత బుద్ధి మారదట. అమెరికా వెళ్ళినా, అంతరిక్షం వెళ్ళినా చెత్త బుద్ధి మారదట. నోటి మురికి పోదట. హార్వర్డ్లో చదువుకున్న మార్పు రాలేదట. కేసీఆర్ పై రేవంత్ రెడ్డికి కడుపులో కత్తులట. మరి నోటి నిండా విషం పెట్టుకున్నాడట. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కువెట్టిన చరిత్ర అనేది. ఉద్యమకారులపై మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. షాబాష్. ఇది పాయింట్. ఇది హరీష్ రావు ఈ మాటలు మాట్లాడింది మన నమస్తే తెలంగాణ రాదు. ఎందుకంటే కొడుకు హైలైట్ కావాలి కదా మనకు, కొడుకుకు ప్రేమతో. సో అట్లా అనమాట. సో మంచి పాయింట్. ఇందాక నుంచి మనం ఇదే పాయింట్ రైజ్ చేస్తాం. ఇక బీఆర్ఎస్ గూటి కడ కాంగ్రెస్ కీలక నేతలు పోతాడ. 3 బొమ్మలు వచ్చినాయి. ఈ బొమ్మలు గుర్తుపట్టరా? జాయినింగ్ కోసం మంతనాలు చేస్తున్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా నేతలు. ఉమ్మడి అంటే వాళ్ళు అసలు నల్లగొండ కాదు, కొసరు నల్లగొండ. యాదాద్రిలో, సూర్యాపేట ఇటు పక్కన 3 నేతలు వచ్చారు. ఖమ్మంకి వెళ్ళి ఒక ఆయన, నిజామాబాద్కి వెళ్ళి ఒక ఆయన, నల్లగొండకి వెళ్ళి ఒక ఆయన. ఇట్లా నల్లగొండ ముఖం ఏందోనా
ఇక ఈ గుర్తుపట్టరు ఈ చేతులు ఈ కాళ్ళు ఇటువంటి ఏమైనా ఉంటే గుర్తుపెట్టి అది ఎవరైనా చెప్పు. కేసీఆర్ చెప్పింది కదా, మీరు కాంగ్రెస్ నుంచి భారీ చేరికలు మన కాబోతున్నాయి, మన కాడికి వస్తామంటారు కొందరు అని అనగా. సో మరి ఆ కొందరు ఈ ముగ్గురే కావచ్చు. సో 3 జిల్లాల నుంచి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట. కేసీఆర్తో ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం సోదరుడు భేటీ అయ్యాడు. సో గూడెం మైపాలెడ్డి ఈ బొమ్మ గదే కావచ్చు, ఈయన 99.9% ఆయన వస్తాడు, అర్థమైపోయింది. ఇక మళ్ళా మనోడు ఇప్పుడు రాజీనామా చేస్తే గెలవడు కదా, ఇంకంతే. తర్వాత మా దిశ రేవంత్ దశ మంత్రుల కడ పదవీ గండం ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తలకిందులు అయితే అంతే సంగతులట. మరి అదే వారి పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అట. అందుకే షెడ్యూల్ వచ్చిన తెల్లారి నుంచే పర్యటన చేస్తున్న పార్టీ విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు. ఏ మంత్రి గారు ఎక్కడెక్కడ పర్యటన చేస్తున్నారో మీరు చెప్పాలి. అలా గెలవాలట, గెలవకపోతే మరి ఫిక్కెత్తారట మంత్రి పదవులు.